మీకు గుర్తుంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఒక షో వచ్చేది. దాంట్లో కనుక మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం దాదాపు ₹1,00,00,000 వరకు గెలుచుకోవచ్చు. కానీ ఆ షో మొత్తాన్ని హ్యాక్ చేసి ఆ డబ్బును మొత్తాన్ని మనమే గెలుచుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ మన ఇండియాలో కాదు, ఫారెన్లో వేశారు. ఫారెన్లో హూ వాంట్స్ టు బి మిలియనీర్ అనే ఒక షో వచ్చేది. దాంట్లో 9th సెప్టెంబర్ 2001లో యూకేలో చార్ల్ ఇన్గ్రామ్ అనే ఒక వ్యక్తి ఆ ఆర్ట్ సీట్లో కూర్చున్నాడు. ఇక గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ మొదటి 7 క్వశ్చన్స్కే అతని దగ్గర ఉన్న 3 లైఫ్ లైన్స్ని వాడేశాడు. ఇక అప్పుడు అందరూ ఏమనుకుంటారు, అరే ఈడు ఆ 7 క్వశ్చన్లకే 3 లైఫ్ లైన్లు వాడుకుంటే ఈడేం గెలుస్తారా షో అనుకుంటారు కదా. కానీ అతను ఏం చేసిండో తెలుసా, ఏదో ఫ్లూక్లో ఆన్సర్ ఇచ్చినట్టు ఇచ్చి లాస్ట్ క్వశ్చన్ దాకా వేయండు. అంతెందుకు, ఆ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఏదో ఫ్లూక్లో ఇచ్చినట్టే ఇచ్చాడు. అంటే దానికి ముందే చెప్పాడు, నాకైతే కరెక్ట్ తెలియదు కానీ ఏదో చెప్తున్నా అని చెప్పాడు. కానీ ఇక్కడ హైలైట్ ఏందో తెలుసా, ఆ ఆన్సర్ కూడా రైట్ అయిపోయింది. ఇక అతనైతే ఆ ప్రైజ్ మనీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఇక ఆ షో తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఆ విషయం వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. అదేంటంటే అక్కడ క్వశ్చన్ చదివిన ప్రతిసారి వెనుక నుండి ఎవరో ఒకరు కాఫ్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే క్వశ్చన్ చదివిన ప్రతిసారి ఎవరో ఒకరు దగ్గుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ 3 అనుకోండి, వెనుక నుండి 3 సార్లు దగ్గుతున్నారు. అదే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అయితే ఒక్కసారి దగ్గుతారు. ఇలా షో మొత్తం వెనుక నుండి ఇద్దరు ఆన్సర్స్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. అండ్ ఇక్కడ దగ్గుతుంది ఎవరా అని చూస్తే అతని ఫ్రెండ్ అండ్ అతని వైఫ్. అండ్ వాళ్ళు కూడా మంచి జీనియస్లే, ఆల్రెడీ వాళ్ళు ఈ షోకి వచ్చారు. సో ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళందరూ తీసుకుపోయి జైల్లో వారేసారు.